హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ సండే ఎలా గడిచింది? ఇవాళ మా ఇంట్లో అయితే చికెన్ అయితే చేశానండి. అలానే ఇంకొక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. మామూలుగా ఇప్పుడు ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటాం కదా, మధ్యలో షార్ట్ వీడియోస్ ఏమవుతుందంటే ఫుల్ వీడియో పెట్టామంటే ఫుల్ వీడియోసే పెడుతూ ఉన్నామంటే ఫుల్ వీడియోస్కి రీచ్ వస్తుంది. మధ్యలో కానీ షార్ట్ వీడియోస్ కనుక మనం పెట్టాము అనుకోండి, ఫుల్ వీడియోస్కి వ్యూస్ అయితే రావట్లేదండి. మనం ఒకటే దాని మీద ఫోకస్ చేయడం అయితే బెస్ట్ అనమాట. కొంతమందికి ఏంటంటే షార్ట్ వీడియోస్ పెడుతున్నారు, ఫుల్ వీడియోస్ పెడుతున్నారు, రీచ్ అనేది తగ్గుతుంది అనమాట. ఫుల్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయంటే షార్ట్ వీడియోస్కి తగ్గుతున్నాయి. మన షార్ట్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ వచ్చాయి అంటే ఫుల్ వీడియోకి అస్సలు వ్యూస్ అనేది రావట్లేదు అనమాట. అందువల్ల ఏంటి అంటే ఏదైనా ఒక కంటెంట్ మీద వెళ్ళండి ఫ్రెండ్స్. పెడితే షార్ట్స్ అన్నా పెట్టండి, లేదంటే ఫుల్ వీడియోస్ అన్నా పెట్టండి. రెండు కలిపి పెట్టారంటే రీచ్ అనేది కొంచెం తగ్గుతుందని అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఛానల్లో ఇప్పుడు వీడియోస్ పెట్టే ఛానల్లో ఫుల్ వీడియోస్ పెడుతూ ఉంటారు. ఫుల్ వీడియోసే పెట్టాము అంటే ఒక 1000, 1500, 500 వ్యూస్ వస్తూ ఉంటాయి. మధ్యలో షార్ట్ వీడియో కనుక యాడ్ చేసాము అంటే 100 వ్యూస్ కూడా పెద్ద వీడియోస్కి రావట్లేదు అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. దీని గురించి ఏమైనా మీకు ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. షార్ట్ వీడియో సపరేట్, ఫుల్ వీడియో సపరేట్ అని అంటున్నారు, కానీ మనము ఫుల్ వీడియో పెట్టి తర్వాత షార్ట్ వీడియో పెట్టామంటే ఫుల్ వీడియో అనేది వెళ్ళట్లేదు అనమాట. షార్ట్ వీడియో వెళ్ళినంత తొందరగా ఫుల్ వీడియో అయితే వెళ్ళట్లేదు. తర్వాత షార్ట్ వీడియోసే పెట్టడం వల్ల ఫుల్ వీడియో పూర్తిగా ఆగిపోతుంది, సజెస్ట్ చేయట్లేదు అస్సలకి. నేను అనుకుంటాను ఒకరోజు షార్ట్ వీడియోస్ పెడదాం, ఫుల్ వీడియోస్ కూడా పెడదామంటే ఫుల్ వీడియోస్ అస్సలు వెళ్ళట్లేదండి, అస్సలకి వెళ్ళట్లేదు. అందువల్ల ఏంటంటే షార్ట్ వీడియోస్ కొంచెం తగ్గించాను, ఫుల్ వీడియోస్ పెడతా ఉంటే ఫుల్ వీడియోస్ వెళ్తున్నాయి అనమాట. సండే ఈరోజు ఒక్కరోజు మామూలుగా అయితే నాకు వ్యూస్ రావండి. వారంలో ఒక్కరోజు సండే ఒక్కరోజు వ్యూస్ రావన్నమాట. ఎంత మంచి వీడియో అయినా పెట్టు 50, 60, 70, 100 లోపల ఆగిపోతాయి. సోమవారం నుంచి కొంచెం వ్యూస్ అయితే వస్తాయి అన్నమాట. ఇలాంటి డిఫరెన్సెస్ మీ వీడియోస్లో కూడా కనిపిస్తాయా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి.